హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్విల్లు. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ దివాళీ. పండగలు వచ్చినా, ఇంటికి అతిథులు వచ్చినా, లేదా మీకు స్వీట్ తినాలనిపించినా వెంటనే గుర్తొచ్చేది మన సంప్రదాయ వంటకం బెల్లం బూరెలండి. ఇవి ఎంత రుచికరంగా ఉంటాయో అంత సులభంగా ఎలా చేయాలో ఈరోజు పక్కా కొలతలతో చూసేద్దాం. బూరె పగలకుండా, నూనె పీల్చకుండా సాఫ్ట్గా రావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా బెల్లం చెక్కలు తయారు చేసుకోవడానికి 1 కేజీ పాకం బెల్లంని తీసుకోవాలి. ఇక్కడ నేను కేజీ క్వాంటిటీలో చూపిస్తున్నానండి. ఈ బెల్లం గడ్డలు కాకపోయినా ముద్ద బెల్లం అని మనకి పాకం బెల్లం దొరుకుతుంది, అదైనా వాడుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. 1 కేజీ బెల్లంకి 1/2 లీటర్ వాటరు కరెక్ట్ కొలత అన్నమాట. బెల్లంని సన్నగా దంచేసుకొని ఆ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి అందులో ఈ బెల్లంని వాటర్ని యాడ్ చేసేసుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కూడా ఉడికించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడి పాకాన్ని శుభ్రమైన క్లాత్ కానీ లేదా ఒక ఫిల్టర్ ద్వారా వడకట్టుకోవాలి. బెల్లంలో ఈ విధంగా మట్టి, దుమ్ము, ధూళి అంతా కూడా డివైడ్ అయిపోతుంది. చూసారా? ఇలా వడకట్టిన ఈ బెల్లం పాకంని స్టవ్ ఆన్ చేసుకొని మరలా ఒక పాత్ర పెట్టుకొని అందులో ఈ పాకం అంతా కూడా వేసేసుకొని బాగా చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. ఈ బెల్లం చెక్కల్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మా సైడ్ అయితే మేము బెల్లం చెక్కలు అంటాం, కొన్ని దగ్గరలో అయితే బెల్లం బూరెలు అంటారు. ఇంకా మీ ఏరియాలో వీటిని ఏ పేరుతో పిలుస్తారో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ చెక్కలకి మనం లేత పాకంనే రెడీ చేసుకోవాలి. అంటే తీగ పాకం కన్నా ముందు స్టేజే అలా తీసుకుంటే సరిపోతుంది. పాకం మరీ ముదరకూడదండి. ముదిరిందంటే చెక్కలు అనేవి కరకరలాడుతూ వస్తాయి. కొంతమందికి అలా ఇష్టం ఉంటుంది. స్మూత్గా తింటుంటే ఇంకా తినాలనిపించేలా ఉండాలంటే మాత్రం లేత పాకమే కరెక్ట్ అన్నమాట. ఈ విధంగా బాగా మరిగాక ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పాకం వేస్తే బెల్లం కరిగిపోకుండా కొద్దిగా దగ్గరకు అవుతున్నట్టుగా లేత తీగ పాకం వచ్చింది. చూసారా? ఇది కరెక్ట్ అన్నమాట. పాకం రెడీ అయిపోయింది అనడానికి. ఇప్పుడు మనం బియ్యం పిండిని యాడ్ చేసేసుకుందాం ఈ పాకంలో. ఇక్కడ తడి బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ముందుగా కేజీ బెల్లంకి 1.5 కేజీ బియ్యంని ఒక డే అండ్ నైట్ అంటే 24 అవర్స్ నానబెట్టుకొని పిండిని మరపట్టించుకోవాలి. పిండిని మరపట్టించుకున్నాక జల్లించేసుకొని ఈ విధంగా తడి ఆరిపోకుండా ఒక పళ్ళెంలోని ప్రెస్ చేసి పెట్టుకుంటూ ఉండాలన్నమాట. పాకం రెడీ అయ్యే లోపల ఈ విధంగా చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇందులోకి మనం పిండిని కొద్దిగా నలుపుతూ వేసుకోవాలి. ముద్దలుగా వేసుకుంటే ఏంటంటే మనం కలబెట్టేటప్పుడు పిండి ముద్దగా ఉంటుంది. అలాగే పిండి సరిగా కూడా కలవదనమాట. కొద్దిగా నెరుపుకుంటూ వేసుకోవాలి పిండిని. చేతిలో పిండి ముద్దను తీసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటే పిండి పాకంకి కరెక్ట్గా సరిపోయిందన్నమాట. పాకం ఇన్ కేస్ లూజ్గా ఉంటే మాత్రం కొద్దిగా పిండి వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పాకం పిండి రెడీ చేసుకున్నాక దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని నానబెట్టి ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి ఇంకా గట్టిగా అయిపోకుండా మనం చేసేదానికి వీలుగా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టుకొని బాగా వేడవనివ్వాలి. పిండి ముద్దను తీసుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలన్నమాట. ఈ ఉండల్ని ఒక ప్లాస్టిక్ కవర్ పైన కానీ లేదా అరిసెలు పూరీ ప్రెస్ ఉంటుంది కదా, అలాంటి దాన్ని ఉపయోగించి ఒత్తుకోవాలన్నమాట. మరీ పల్చగా కాదు, అలా అని మరీ మందంగా ఉండకూడదు. ఈ మందంగా ఉంటే సరిపోతుంది. నూనె కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారుగా ఎంతో రుచికరమైన బెల్లం చెక్కలు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. ఈ కొలతలతో చేస్తే చెక్కలు పర్ఫెక్ట్గా వస్తాయి. అంతేకాకుండా వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ పండుగకి మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.